ప్లీజ్ నాన్న చంపొద్దు. ఆ పిల్లలు జన్మనిచ్చిన తండ్రిని కోరిన చివరి మాటలవి. అయినా ఆ కసాయి గుండె కనికరించలేదు. విచక్షణ రహితంగా ఆ ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసి ఆ తర్వాత తాను కూడా తనువు చాలించాడు. ఒక్కటేనుంది బండి ఖాళీగా ఉంటే చూడు. భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన వ్యక్తి 3 రోజుల తర్వాత శవమై కనిపించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ప్రాణాలు కూడా తీసేశాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దాపూర్ గ్రామ శివారులో వెలుగు చూసింది. ఎర్రగొండపాలెంకు చెందిన గుత్త వెంకటేశ్వర్లు ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గత నెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత, రఘువర్షిని శివధర్మ పాఠశాల నుంచి ఇంటికి రాగానే బైక్పై వారిని ఎక్కించుకుని బయలుదేరాడు. చివరకు నాగర్ కర్నూలు జిల్లా పెద్దాపూర్ శివారులో హైదరాబాద్ శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయ పొలంలో వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకంటే ముందే తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. వర్షిని, శివధర్మ ఇద్దరి మృతదేహాలతో పాటు పెద్ద కూతురు మోక్ష మృతదేహం కల్వకుర్తిలోని కొట్ర గేటు సమీపంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా అక్కడున్న బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైవేపై శ్రీశైలం రూట్లో వెల్దండ అక్కడ అంతవరకు ప్రయాణించండి తను. అయితే తన హాజీపూర్ నుంచి ఈ డిండి మధ్యలో తన ముగ్గురు పిల్లలతో కనిపించాడు. ఈ హాజీపూర్ దాటిన తర్వాత వెల్దండ నుంచి వెల్టూరు దగ్గర నుంచి ఒక పెద్ద అమ్మాయి తర్వాత ఇతనే అక్కడికి ప్రయాణించినట్టుగా నాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వెరిఫై చేస్తే తెలిసింది. ఇది నిన్న కూడా ఈ ఇద్దరు పిల్లల గురించి మేము అచ్చంపేట సిఐ అండ్ ఎస్ఐ అండ్ టీం లోకల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పిల్లల గురించి వెతికినారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఉదయం 8 గంటల నుంచే వెతకడం మొదలుపెట్టినాము. ఈ సూర్యతండకు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కాలిపోయిన స్థితిలో ఈరోజు లభ్యమైనరు. ఈ 12:30-1 గంట ప్రాంతంలో చౌరస్తా దగ్గర ఒక పాప మాత్రమే ఉన్నది. మిగతా ఇద్దరు కనిపించలేకుంటున్నది. ఈ తర్వాత వెల్దండ పిఎస్ లిమిట్స్లో నిన్న బాడీ ట్రేస్ అవుట్ అయింది. వెంకటేశ్వర్ది పాయిజన్ తీసుకొని వెహికల్ పక్కన ఉండి అతను తీసుకొచ్చిన వెహికల్తో పక్కన పెట్టుకొని చనిపోవడం అనేది జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మా వెల్దండ పోలీసులు ట్రేస్ అవుట్ చేసినారు అలా ఫ్యామిలీ మెంబర్స్ని. ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో గొడవ పెట్టుకొని ఇట్లా తీసుకొని వచ్చినట్టు చెప్పడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఈ మిస్ అయిన పాపల గురించి ఈ నాగర్ కర్నూలు పోలీసులు, అచ్చంపేట పోలీస్ అండ్ కల్వకుర్తి పోలీసులు మరి మా సబ్ డివిజన్లోని పోలీసులంతా సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా ఈరోజు తాండ్రా శివార్లో ఈ ప్లేస్లో మనకు ఈ బాడీ ట్రేస్ అవుట్ అయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బసవరాజ్ చెప్తారు. బసవరాజ్ చెప్పండి, అంత ఘోరంగా ఒక తండ్రి ప్రవర్తించడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి బసవరాజు?
ఖచ్చితంగా ఇక్కడ ముగ్గురు పిల్లల్ని ఎక్కడో వదిలేసి తాను మాత్రమే ఆత్మహత్య చేసుకున్నాడని మొదటగా భావించిన పోలీసులకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావడం అంటే చాలా అత్యంత దారుణంగా ఈ ముగ్గురిని హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మొదటగా అంటే శ్రీశైలం మీదుగా ఇక్కడ శ్రీశైలం హైదరాబాద్ హైవే 765 ఉందా దాని అక్కడ నుంచి వచ్చిన బైక్ పై వచ్చిన వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లల్లో ఇక్కడ హాజీపూర్ అని మొదట విలేజ్ ఉంటుంది. హాజీపూర్ వద్ద సీసీ కెమెరాలో ముగ్గురు పిల్లలు కనిపించారు. ఆ తర్వాత కోనేటిపురం ఏదైతే కోనేటిపురం టోల్ గేట్ వచ్చిందో టోల్ గేట్ దగ్గర ఉండే సీసీటీవీలో కేవలం ఒక్క కూతురు మాత్రమే కనిపించింది. అంటే అక్కడ ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఉండొచ్చు అన్న అనుమానంతో పోలీసులు ఈ ఉదయం నుంచి అంటే 2 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు అక్కడ ఇద్దరు మోక్షిత వర్షిణి శివధర్మ ఇద్దరు అంటే ఒక కొడుకు కూతురు ఇద్దరు మృతదేహాలు అక్కడ అయ్యవారిపల్లి దగ్గర లభ్యమయ్యాయి. కురుంతల మండల అయ్యవారిపల్లి దగ్గర లభ్యమయ్యాయి. అయితే మిగతా మోక్షిత పెద్ద కూతురు మాత్రం ఇంకా అక్కడ దానికోసం పెద్ద కూతురు కోసం గాలింపులు చర్యలు చేపట్టిన పోలీసులకు తాండ్ర ఏదైతే కల్వకుర్తి మండలం తాండ్ర అంటే ఇది కూడా హైవే 765 శ్రీశైలం హైవే పైనే ఉంటుంది. తాండ్ర గ్రామ శివారులో ఒక పొలాలు గట్టల మధ్యలో మోక్షిత మృతదేహం కూడా లభ్యమైంది. ముగ్గురిని కూడా అంటే పెట్రోల్ పోసి నిప్పంటించి చంపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అక్కడ దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తెలిసింది. అయితే దీనిపైన అంటే బంధువులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ వాళ్ళకు అంటే కుటుంబ కలహాలు ఏది లేవు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ఇట్లాంటి ఇంత దారుణానికి పాల్పడేందుకు దారి తీశాయని చెప్పి తెలుస్తుంది. రైట్ బసవరాజు.